హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అందరికైతే వెరీ గుడ్ మార్నింగ్ అనమాట. ఈరోజు ఉదయం అయితే ముందుకైతే కుకింగ్ వీడియో అయితే వచ్చేస్తారనమాట. ఏం వీడియో వచ్చాను ఏందనేది వీడియో అయితే చూసేద్దాం. మొదటిగా ఈ వీడియోని ఎవరైనా చూస్తున్నారు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడైతే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఏమంటే చేస్తున్నాను అనేసి గాయత్రి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ తమ్నెల్ పెట్టుకుంటాం. మనం ఆ తమ్నెల్ చూసేస్తుంటారు గాయత్రి. మనం వంటలు చూపిద్దాం. ఓకే ఓకే. అయితే ఉదయాన్నే లేచి అయితే ఏం చేయాలి ఏందనేది గాయత్రి. ఇంకా నేనైతే ఏదో కూర చేయమని చెప్పాను. ఇప్పుడైతే గాయత్రి అయితే ఒక మంచి కుకింగ్ ముందుకు వస్తే వచ్చేసింది. ఇంకా కుకింగ్లోకి అయితే వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. ఓకే. అన్నీ రెడీ చేసి పెట్టుకునేసి ఏం రెడీ చేసి చెప్పు ఫస్ట్ స్టార్టింగ్ ఒక దగ్గర నుంచి. మల్లంగడ్డలు అయితే ఉడకేసి పెట్టుకునేసాను. దాంట్లోకి టమాటాలు, ఎర్రగడ్డలు, చింతపండు కూడా కలుపుదలు చేసేసుకున్నాను. మెత్తాలు, సన్న మెత్తాళ్ళు. ఇదే ఈరోజు వంట. అవి ఎక్కడ తీసుకొచ్చా గాయత్రి? సంతలో తీసుకొచ్చుకున్నా. మొన్న సంత కదా, సోమవారం సంత. ఇప్పుడు ముల్లంగడ్డ మెత్తడేసి పులుసు పెట్టుకునేస్తాను. ముందుగా నూనె అయితే పోసుకున్నాను అనమాట. నూనె వేడెక్కినాక ఆవాలు వేసుకున్నాను. ఆవాలు ఎత్తు కూర్చొని వంట చేసుకుంటున్నాను. కింద కూర్చొని చేసుకున్నాను. స్టూల్ ఒకటి వచ్చేసింది గాయత్రికి. నా స్టూల్ చూడలేదురా, బాగుంది ఎత్తుగా. ఇప్పుడు బాగుంది నాకు వండుకోవడానికి. ఆవాలు వేస్తావా? నూనె కాయకొచ్చు ఇంకా కావాలా నూనె? ఆవాలతో పగిలిపోయిన ఎర్రగడ్డలు వేసేసుకున్నాయా? ఇవి బాగా దోరగా ఎర్రగా రానిచ్చి తర్వాత టమాటాలు వేసుకున్నాం. బయట అయితే ఉన్నది చూడండి ఫ్రెండ్స్, వాతావరణం మామూలుగా లేదు చూడండి. ఈ వాతావరణం ఈరోజు చల్లగా ఉంది. ఇప్పుడైతే గాయత్రి వంట చేస్తామండి. అడిగైతే వెళ్ళిపోదాం. ఎర్రగడ్డలు అయితే కొంచెం దోరగా వచ్చేసామంటే ఇప్పుడు టమాటాలు వేసేసుకున్నాయా? నేను కొద్దిగా పసుపు వేసుకున్నాను. గబాన్ని వేగిపోతాయి. కొద్దిగా ఉప్పు చల్లుకున్నాం. పొగలు మటుకు బలి వస్తున్నాయి అయితే మంచి. ఇప్పుడు తొందరగా వేగిపోతాయి అన్నమాట. గ్యాసా? ఉప్పు పసుపు వేసినాం అనుకో, టమాటాలు తొందరగా వాడిపోతాయి. తొందరగా అయిపోద్ది అన్నమాట వంట. వాడిపోద్దా వేగిపోద్దా? వాడిపోద్ది వేగిపోద్ది ఎట్లయినా అంటారు. గాయత్రికి ఫస్ట్ పెళ్ళైన కొత్తల్లో వంటలు చేత రావు. ఇప్పుడు నేర్చుకుంటున్న గాయత్రి మామూలుగా నేర్చుకోవట్లేదు. ఇప్పుడు ఏ వంటగా చేసే మన చిట్లో చేస్తుంది అంటే నాకు ఇష్టంగా చేస్తుంది అంతే. కరెంట్ కూడా పోయా ఇప్పుడే. లైటింగ్ తగ్గింది అనుకున్నాను నేను. కరెంట్ అయిపోయింది. ఇప్పుడు దాకా తేటగా ఉంది. టక్కన ఆగిపోయింది. లైటింగ్ ఇప్పుడు ఆగిపోయింది, కరెంట్ పోయింది. భలే పడుతుంది అయితే. స్మెల్ భలే వచ్చి అప్పుడే చేస్తాం పిల్ల. ఈసారి సంతలో తీసుకొచ్చింది మిరపడి ఎలా ఉంది గాయత్రి? ఇది బాగుంది. చూసావా? నిన్న ఇదే వేసిన కూరలో నేను. నిన్నది బాగుందిలే. నేను ఇదే చేసా. ఫస్ట్ ఒక మిరపడి తెచ్చానా, బాగలేదని మళ్ళీ తెచ్చుకున్నా. అందుకే డౌట్ వచ్చింది. ఈసారి మిరపడి తెచ్చావు బాగున్నదా లేదని డౌట్ వచ్చినది. ఇవి కూడా వాడిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ అట్లా చేసుకున్నాం.
చల్లది అవి వదిలి రాను మసాలా పెట్టుకోవద్దా పడిపోదా అడగలే ఇసుకు గలబెడుతున్నా నాకైతే ఇప్పుడే నోరు పోతుంది బా ఇప్పుడు తినలేం బాగుండదు ఇంకా ఇంకా చేసుకోవాలి నాకు నోరు పోతుంది ఈ ముల్లగడ్డలు ఈ చూస్తూ ఉంటాయి ఇప్పుడు లైట్గా మిరపకాయ చల్లుతున్నాను ఇదేమంత కారం ఉండదు అని చెక్కగా ఉంటుంది కూరకు నేను కారం తినలేనని ఇది తెచ్చుకున్నా సరిపోదా ఇప్పుడు పడిపోతారా లాస్ట్లో అదే కదా ఈ నూనెలోనే వాడుతుంది అన్నమాట ఇది మిరపకాయ కొద్దిగా నీళ్ళు పోస్తుంది చాలా లేదు అయితే ఈ రెండు కాంబినేషన్ చేసిన ఇంట్లో కదా అది తేలా నేను మెత్తాలు దొరకలే నాకు ఓకే ఇంకొడగల పులుపు బద్దాం ఇప్పుడే పోయేస్తావా ఎందుకు గడ్డలు ఉడికిపోయలే మనకి ముందుగా నడకబెట్టేసుకున్నా గడ్డలని అవును అందుకనేసి పులుపు పోసుకొని ఉప్పు వేసుకొని తర్వాత కారం ఉప్పు సరిపోయాను చూసుకొని ఓకే చింతపండు కూడా రెడీ చేసుకున్నాం కాబట్టి చింతపండు నీళ్ళు కూడా పోసేసుకుంటా కొద్దిగా దీన్ని అలా కలబెడితే బాగుంటుంది అది ఇప్పుడైతే మన ఇసుక మెత్తలు అయితే క్లీన్ అయితే చేసుకునేసాం అనమాట ఇప్పుడు ఈ నీళ్ళు ఉంచేసి ఈ చేపలని కూరలో వేసేసుకుని ఉడికిపోతాయి కలిపెట్టాను ఈ కూర చెక్కొచ్చే కాడికి మెత్తలు ఉడికిపోతాయి అంతే వంట అయిపోయింది ఇంకా అది గబ్బు గబ్బు ఇప్పుడు ఎన్ని నిమిషాలు వస్తుంది అది దించాలమ్మా ఉండవద్దు ఒక 20 నిమిషాలు అండి 20 నిమిషాలు ఉడకాలా గాయత్రి ఎలా ఉంది టేస్ట్ చూడ కొంచెం మన వాళ్ళు అయితే ఎక్కువగా అయితే ఫ్రెండ్స్ విధంగా అయితే అది ఉప్పు పట్టుందా లేకపోతే కారం ఉందా లేదా అనేది ఇలాగ అరచేతిలో పోసుకుని కొంచెం అయితే చూస్తారు టేస్ట్ అయితే ఎలా ఉంది సరిపోయింది ఇప్పుడు ఉప్పు వచ్చేనా మీ అమ్మ వాళ్ళు చేసినప్పుడు ఎట్లా ఉంటుంది గాయత్రి వాళ్ళు బాగా చేస్తారు వాళ్ళందరూ సీనియర్ నేను ఏమంతా ఇప్పుడు నేర్చుకుంటాను నువ్వు జూనియర్ అంటావా నేను ఒకసారి చేయాలనుకుంటున్నా కానీ భయం వేస్తుంది నేను చెప్పిన మళ్ళీ అందరికి అక్క వేస్తారని భయం నువ్వు చేసినావు అనుకో ఒకసారి బాగా చేస్తావుయా ఒకసారి ఏం చేస్తావో ఏమో అర్థమే కదా నాకు గమ్ముడిగా అయితే అందరు ఫ్రెండ్స్ చూస్తుంటారు ఇంట్లో నేను నిద్ర చేస్తాను నువ్వే కదా ఒకసారి ఏం కూర చేసినావు ఏం కూర చేసినావు మొత్తానికి నాకు బాగలేనప్పుడు అది కూడా టమాటా పచ్చడి కరెక్ట్ నువ్వే గుర్తు చేసినావు టమాటా పచ్చడి మొత్తం బాగా చేసినావు లాస్ట్ ఏం చేసినావు ఉప్పు ఎక్కువ వేసేయడం నువ్వు తినలేక నేను తినలేక అది ఏమైపోయిందంటే ఉప్పు అయిపోయింది ఫ్రెండ్స్ ఉప్పు అయిపోయిన తర్వాత నేను ఏం చేశారంటే దాంట్లో అడుగు అట్లా ఉండింది అనమాట అది చెమ్మగా ఉండేసరికి ఇది ఎక్కువ ఉండదని అనుకున్నాం అయితే మనకేం తెలుసా అది అంత ఉప్పు కాదు చేస్తాను సార్ నేను కూడా తినలేకపోయాను లాస్ట్కి నువ్వు తినలేకపోయినా నేను తినలేకపోయినా చాలా బాగా చేసుకున్నా అప్పుడు దాకా కూర మాత్రం బాగుంది నువ్వు తిండి పోసి టమాటాలు ఎరగట్లు బాగా వాడిచావు నువ్వు లాస్ట్ ఉప్పు ఎక్కువ అయిపోయింది అట్లా ఆ ఉప్పు కడే అంటే ఉప్పు వేసేది కొంచెం తెలియదు నాకు అందుకని అక్కడ భయపడతా నేను కొద్ది మిత్తంగా వేసుకుంటా మళ్ళీ సాలపోతే మళ్ళీ వేసుకుంటా అప్పటికి సాలదా మళ్ళీ దించి పెట్టేస్తే తినేటప్పుడు అప్పుడు మిత్తంగా వేసుకొని తింటాం మనం ఈ రోజు గాయత్రికి చాలా హ్యాపీగా ఉంది ఒకటి స్టూల్ దగ్గరగా ఉన్నది రెండోది వచ్చేసి గ్యాస్ వచ్చేసింది అప్పుడు ఇంట్లోకి గ్యాస్ ఇంటి భయం ఏమన్నది ఏ నైట్ తినచ్చు ఏ నైట్లో అయినా వండుకునేవచ్చు అంటవా తెల్లారి బాగా ఉపయోగపడింది నాకు అది తెల్లారి గ్యాస్ ఉదయం ఏం చేసావు లేదు ఈరోజు తెల్లారితో లేచి 4 గంటలు లేచానా 4 గంటల నుంచి కూడా నొప్పుకుని నాకు నిన్ను లేపినా నువ్వు లేలా సరే మళ్ళీ బొంటునేసిన అట్లా ఇట్లా కదిలిపోయినా ఇంక లాభం లేదనేసి లేచి ధనియాలు తెచ్చుకొని ధనియాలు కష్టం పెట్టుకొని తాగేసి అంతే మళ్ళీ కొంచెం కూర్చొని పొంకాలి ఇంకా కొంచెం కూర్చొని అంత మళ్ళీ వేసి కొంచెం ప్రార్థన చేసుకొని ఆవిడ చూసిన బయట తెల్లారలా
ఆమె తంగిడాలు వేసేసింది కల్లాపు జల్తాను అది నేను పోయినా బుట్టెత్తుకనే మాకు చిన్న బుట్టెత్తుకనే పేడ కోసం పోయేసి పేడ ఎత్తుకొచ్చి కల్లాపు జల్లేసి ఎక్కడ బాగా చదివావా అవ్వాలి కదా ఈ రోజా ఉదయాన్నే తెల్లారుతున్నాయి నువ్వు లేలా ఇంత ఉదయాన్నే లేవు బాబా నువ్వు మామూలుగా లేవు ఒంటరిగా లేవా తెల్లలేసి ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి గాయత్రి ఇప్పుడు అయితే నెల చాలా మంది ఆడుతున్నారు ఇప్పుడైతే అయిపోయింది కూర ఆపేసిన 8 నెలలు పెట్టబోతుంది ఇంకా 19 పెడితే 8 నెలలు పెడతాను ఇప్పుడు 11 కదా 19 పెడుతుంది 8 నెలల నెక్స్ట్ ఒక్క 1 మంత్ ఉంది 1 మంత్కి డబ్బులు రెడీ చేసుకోవాలి అన్ని రెడీ చేసుకోవాలి కాబట్టి మీరందరూ కొంచెం మా కొరకు ప్రేయర్ చేయండి అయిపోయిందా అయిపోయింది ఆపేసిన ఇప్పుడు గాయత్రి అయితే అయిపోయింది దమ్ పెట్టే మూత పెట్టి కరెక్ట్గా 15 నిమిషాల తర్వాత చూద్దాం ఎలా ఉంటుంది టేస్ట్ ఇంక ఉదయాన్నే అయితే బాగా కప్పాలి అసలు స్మెల్ ఎక్కడి నుంచి రావాలి స్మెల్ కొత్తిమీర కరింప మర్చిపోయాను ఈ వారం సంతలో దీని అన్నం చేసావు ఉదయాన్నే అన్నం ఉంది ఉదయాన్నే వండేసినట్టు చెప్పినావు కదా అన్నం అట్లా కూర ఇప్పుడు చేసింది గాయత్రి ఉదయాన్నే లేచి అన్నం అయితే వండలేదండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా నైట్ అన్నం అయితే అలా మిగిలిపోయిందంట ఆ అన్నం అయితే ఇప్పుడు చూపించాను మీకైతే ఇప్పుడైతే ఇంకా గాయత్రి అయితే దాంట్లో ఇప్పుడు ఎట్లా చేస్తామా ఫ్రెష్గా అన్నమా వండుతా అన్నం వేడిగా ఒక గలాస్ వేసి అది 1 గంట అలాపులు ఇది వేడి తగ్గిపోద్ది గాయత్రి వేడి తగ్గదు అంటే బాగా పడుతుంది అన్నమాట ఆవిరికి సో మొత్తానికి అయితే మనం ఇప్పుడు చేసిన దాకా అయితే బాగానే ఉంది వంట అయితే అంటే చాలా మంది చాలా విధాలుగా అన్ని ఐటమ్స్ దాంట్లో వేసుకుంటారు మనమైతే మనకున్న దాంట్లోనే కొంచెం కొంచెం వేసుకొని దాంట్లో అయితే కరింపాకు ఇంకా చాలా చాలా వేస్తారు పొడులు గిడ్లు ఫిష్ ఫ్రై ఏదో పౌడర్లు అయినా చల్లుతారు మేమైతే ఎంతలే న్యాచురల్గా చేస్తాం అన్నమాట సో ఇప్పటికైతే వీడియో ఇక్కడికి అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే దాన్ని టేస్ట్ ఎలా ఉందనేది చెప్పేది ఎవరంటే ఎవరు గాయత్రి నువ్వే చెప్పాలి నేనే ఎందుకంటే ఉదయం లేచి నీట్గా స్నానం చేసి పొలిగిలు దమ్ముసి రెడీ పెట్టి నేను ఒకటే అనుకోవచ్చు ఎవరన్నా ఏంది రాము వెనకాల జరే మాట్లాడుతావు ముందుకైతే కనిపించనేసి కనిపిస్తా ఎక్కడంటే టేస్ట్ చెప్పేటప్పుడు నేను కనిపిస్తా ఓకేనా ఇప్పుడు గాయత్రికి వచ్చేస్తుంది సంతోషం ఎందుకంటే ఎప్పుడెప్పుడు తినేస్తాడు అబ్బా నేను కూడా తినేస్తాను అనుకుంటుంది సరే ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి మనం ప్లేట్లో అన్నం వేసుకొని కూర పోసుకునే దాకా దాంట్లోకి వచ్చేద్దాం ఓకేనా పాటలకి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొగలు వస్తున్నాయి అన్నంలో నుంచి అయితే వేడివేడిగా అన్నంలోకి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఏం కూర గాయత్రి ముల్లంగి మెత్తాడి తీసిదా ముల్లంగి ఎండి చేప ముల్లంగి చిన్న ఎండి చేపలు ఎన్ని పేర్లు తీయగలి అబ్బా వాసన అంటే ఇప్పుడు కానీ కొత్తిమీర కరింప కలిసి పడదు అబ్బా అద్దరిపోయింది వాసన కరింపాకు అయిపోయినా కూడా వాసన చేసింది స్మెల్ చేసింది ఇంకా కానీ కొత్తిమీర కరింపాకు అని వేసి ఉంటే మామూలుగా బాగుండదు అబ్బా అద్దరిపోద్దు గాయత్రి కూడా మామూలుగా ఉండదు ఓకేనా ఇప్పుడైతే మొత్తానికి అయితే కూర అయితే రెడీ అయిపోయింది అనమాట దీంట్లో చేపలు కూడా ఎట్లా ఉన్నాయి సన్న చేపలు ఇవి ఇంకా దూరం మంచి అయితే ఇప్పుడు ఇలా దీని టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పేస్తాను నేను కనిపిస్తాను కదా లాంగ్ అయినా ఫ్లాష్ కనిపిస్తుంది బాగా కనిపిస్తుంది కరెంట్ లేదా బాగా అందుకనేసి ప్రయోగాలు చేస్తున్నాడా కాలిపోతుంది అయితే ఒక 2 మొదలు తింటే బాగుంటుంది ముల్లంగడ్డలు అయితే సరిగ్గా ఉంది ఇంకా చేప చూద్దాం ఊరి పడిపోయింది ఎండు చేప మెత్తాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మా బాగా సరిగ్గా ఉంది ఫ్రెండ్స్ మొత్తం అయితే ఈరోజు మన ఇంట్లో ఊరు కొట్టే దీని గురించి ఆలోచన చెప్పాలి ఇంకా బాగోలేదు సుమారు సరిపోయింది మొత్తానికి అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వీడియో కావాలంటే ఇంకా నెక్స్ట్ వీడియో కలుసుకున్నంత వరకు అందరికీ బాయ్.